తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. కాకినాడ నగరంలో అన్నా క్యాంటీన్ల ఏర్పాటుతో ఆకలికి ఫుల్ స్టాప్ పడిందని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలోని అన్నమ్మఘాటి, సంత చెరువు, డైరీ ఫారం సెంటర్, కుళాయి చెరువు వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను కూటమి నేతలతో కలిసి ప్రారంభించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య రిబ్బన్ కట్ చేసి అన్నా క్యాంటీన్లు ప్రారంభించి ప్రజలకు స్వయంగా కొండబాబు అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు చూసారు మీరు స్వయంగా మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం పెడతామని చెప్పి ఈరోజు అనౌన్స్మెంట్ చేయడంతో ఉదయాన్నే చూశారు మీరు. ఈరోజు కార్మికులు, ఆటో కార్మికులు, శానిటేషన్ వర్కర్స్ కూడా పొద్దుటే పనిలోకి వచ్చేస్తారు. వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే కష్టం. ఎక్కడ అన్నా క్యాంటీన్ ఉంటే అక్కడ భోజనం చేసేవాళ్ళం బాబు, ఎక్కడ అన్నా క్యాంటీన్ అక్కడ టిఫిన్ చేసేవాళ్ళం బాబు. ఇలాంటిది మూసేస్తారు ఈ రోజున దుర్మార్గ ప్రభుత్వం అని వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు పేదవాడు చెప్పే మాట. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే ఆటో కార్మికుడు చెప్పిన మాట చెప్తున్నాను నేను. ఆటో కార్మికుడు ఉదయాన్నే బయలుదేరుతారండి ఆటోలు వేసుకోవడానికి, బేరాలు వేసుకోవడానికి. అలాంటి ఆటో కార్మికుడు బేరాలు వేసుకుంటూ ఊరంతా తిరుగుతాడు. తిరిగి మళ్ళీ మధ్యాహ్నం భోజనం రావాలంటే మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే డీజిల్ ఖర్చు చాలా ఖర్చు అవుతుంది. అలాంటిది ఇంటికి వెళ్లకుండా ఏ సెంటర్లో అన్నా క్యాంటీన్ ఉంటే ఆ సెంటర్లో భోజనం చేసి వెళ్ళిపోయాడండి. కొండబాబు గారు అన్నా క్యాంటీన్ పెట్టిన తర్వాత నేను సుఖంగా పడుకుంటున్నాను బాబు, నిద్రపోతున్నాను బాబు. ఆయన పనిలోకి వెళ్ళాలంటే ఉదయాన్నే 4 గంటలు లేసి క్యారేజ్ పెట్టవలసి వచ్చేది, ఉదయాన్నే లెగవలసి వచ్చేది. ఈరోజు నేను సుఖంగా పడుకుంటున్నాను. ఆయన లేసి ఆయన పనిలోకి వెళ్ళిపోతున్నాడు, అన్నా క్యాంటీన్లో భోజనం చేసేస్తున్నాడు, సుఖంగా పడుకుంటున్నాను బాబు అని ఒక అమ్మ చెప్పిన మాట. ఇప్పుడు మా పెద్ద మార్కెట్లో అన్నా క్యాంటీన్ పెట్టాం. మార్కెట్లో చాలామంది వ్యాపారస్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు. అలాంటి వ్యాపారస్తులు కూడా అన్నా క్యాంటీన్ పెట్టడం, 5 రూపాయలు భోజనం చేసి వెళ్తామని వ్యాపారస్తులు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కార్మికులు చెప్పిన మాట అండి. ఆ రోజు మేము చెప్పామండి. ఏం చెప్పామండి? జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ల వల్ల చాలామంది పేదవాడు భోజనం చేస్తున్న 3 పూటలు తింటున్నారు. అన్నా క్యాంటీన్ మూసేయవద్దు, మీ పేరు పెట్టుకోండి జగనన్న క్యాంటీన్ అని, లేదా మీ నాన్నగారి పేరు పెట్టుకోండి వైఎస్ఆర్ క్యాంటీన్ అని చెప్పి మీ పేరు పెట్టుకోండి తప్ప మూసేయవద్దు అని చెప్పినైతే వినలేదండి. పేదవాడు గోడు ఆయనకి వినిపించలేదు. పేదవాడు గోడే కదా, రాష్ట్రంలో ఎవరి గోడు కూడా ఆయనకి వినిపించలేదు. ప్రజల కోసం పనిచేయలేదండి, ఆయన కోసం ఆయన పని చేసుకున్నాడు. ఏమండి, నిన్ననే మనం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం. ఈరోజు ఈ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టుగా భావిస్తున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. పేదల ఆకలిని తీర్చేందుకే కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించినట్టు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం సినిమా సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ పునఃప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, బీజేపీ పిఠాపురం నియోజకవర్గ కన్వీనర్ బొర్రా కృష్ణరాజు హాజరయ్యారు. ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ రిబ్బన్ కట్ చేసి అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. పేదల ఆకలిని తీర్చాలనే సదుద్దేశంతోనే పిఠాపురం మార్కెట్ సెంటర్ వద్ద మాజీ ఎమ్మెల్యే వర్మ తన సొంత ఖర్చులతో వర్మాస్ కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 4 ఏళ్లుగా అన్నా క్యాంటీన్ను కొనసాగిస్తున్నట్టు తెలిపారు. అన్నా క్యాంటీన్ స్టార్ట్ అవ్వడం 2014-19లో అప్పుడు మొట్టమొదటిసారిగా రాష్ట్రం విడిపోయాక మొదలయ్యాయి. మనందరికీ తెలుసు, అందరూ ఇక్కడ భోజనం తిన్న వాళ్ళమే. మరి ఏదైతే ఒక దుర్మార్గుడు పరిపాలనకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి పేదవాడి కోసం ఆలోచించకుండా అతని పొట్టే నింపుకోవడానికి ఈ అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్ స్టార్ట్ అవుతున్న సంతోషంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇవాళ హరిప్రసాద్ గారు, నేను, కృష్ణరాజు గారు అందరం కలిసి ఈరోజు అన్నా క్యాంటీన్ ఇక్కడ ప్రారంభించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి పేదవాడికి ఇప్పుడు అన్నం వెళ్ళాలి. అప్పుడు ఉప్పాళ్ళలో మనం ఎందుకు పెట్టామంటే మత్స్యకారులు వేటకి నిషేధం, 2 నెలల వేట ఉండదు. అలాగే తుఫాన్ వస్తే వాళ్ళకి పనులు ఉండవు, భోజనం ఉండదు. దానికి కూడా మనం ఉప్పాళ్ళలో కూడా ప్రపోజల్ పెట్టి, అది మొన్న నేను పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళినప్పుడు కూడా రిక్వెస్ట్ కూడా ఇచ్చాం. ఏది ఏమైనా పేదవాడికి ఇప్పుడు అన్నం పెట్టాలన్న దృక్పథంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇక్కడ రూపాయి పెట్టుకుని టిఫిన్ తినే పరిస్థితి ఉండదు. అంచేత అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి భోజనం ఉంది, టిఫిన్ ఉంది, అన్ని సదుపాయాలు ఈ ప్రభుత్వం ఏర్పరుస్తుంది. కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి, ఇది పేదల ప్రభుత్వం, పేదవాడి కోసం పనిచేసే ప్రభుత్వం. ప్రజలకు ఉపయోగపడే పథకాలను రద్దు చేయడం అనేది ఒక దారుణమైన విషయం. ఈ అన్నా క్యాంటీన్లు కూడా ఈ రాజకీయ కారణాల
వారికి బయట భోజనం చేయాలంటే చాలా ఖరీదుగా ఉంటుంది. అటువంటి వాళ్ళకి 5 రూపాయలకే పొద్దున పూట అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించాలనే ఒక సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. గతంలో ప్రారంభించిన ఈ అన్నా క్యాంటీన్లు ఇదే పేరుతో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతాయి. పేదలందరికీ ఆహారం అందే విధంగా మరో ఇంకొన్ని అవుట్లెట్లను ఇక్కడ ప్రారంభించడానికి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ముందుకు సాగుతాయని ఈ సందర్భంగా తూర్పు నౌకాదళంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నేవీ పరేడ్లో జరిగిన వేడుకల్లో భాగంగా నౌకాదళ సిబ్బంది కవాతు ప్రదర్శన ఆకట్టుకుంది. తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరం సర్కార్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో తూర్పు నౌకాదళ అధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందర్కర్ పాల్గొని జాతీయ పతాకానికి వందనం సమర్పించారు. ఆర్థిక పురోభివృద్ధిలో మహాసముద్రాలపై శాంతి కాపాడడం చాలా కీలకమని, అందులో భారత నౌకాదళం అత్యంత ప్రముఖ పాత్ర పోషిస్తుందని వైస్ అడ్మిరల్ రాజేష్ పెందర్కర్ అన్నారు. అసమాన శక్తి సామర్థ్యాలు, ఆత్మస్థైర్యం, త్యాగం, సేవాభావం భారత నౌకాదళానికి ఎంతో ప్రత్యేకతను తీసుకొచ్చాయని చెప్పారు. Just about economic growth or technological advancements. It is about ensuring that every Indian can live with dignity, security and opportunity. Will play a pivotal role. Our Navy is a symbol of India's strength, resilience and commitment to safeguarding our national interests across the vast expanse of the oceans, embodying the spirit of service and sacrifice. From anti-piracy operations to joint operations and exercises with global partners, the Indian Navy has established itself as a formidable force respected worldwide for its professionalism and capability. Our personnel have also performed well during a number of bilateral and multilateral exercises that they have participated in across the globe. Such widely dispersed deployments have been facilitated by robust and proactive technical as well as logistic support by our teams. The command has also conducted a number of high-profile events in the past year, including Milan 2024, which was the largest international naval exercise ever conducted by the Indian Navy, bringing together 47 navies with countries with varied geopolitical outlooks. You are the guardians of our seas, the protectors of our freedom, and the embodiment of India's indomitable spirit. Your courage, discipline, dedication, and relentless pursuit of excellence are the cornerstone of India's maritime security. Your sense of professional pride and josh is clearly visible on your confident faces today. I have seen the same confidence when I interacted with you during my visits to various stations and units over the past year. I congratulate each of you and your families for your commitment and the noteworthy achievements. Looking ahead, as our country grows, our dependence on the seas for continued economic growth will also increase, thereby warranting a larger, modern, professionally competent and more proactive Navy that is able to safeguard our expanding maritime interests. The challenges of the future, from maritime security to environmental threats, demand a Navy that is not only powerful but is also adaptive and innovative. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అమలాపురంలోని వేప చెట్టు కనకదుర్గమ్మకు గాజులతో ప్రత్యేక అలంకరణ, అమ్మను దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. కాకినాడ బోట్ క్లబ్ సమీపంలో అన్నా క్యాంటీన్ ప్రారంభం, పేదల ఆకలి తీర్చడమే క్యాంటీన్ల ఉద్దేశమన్న ఎమ్మెల్యే నానాజీ. పిఠాపురం సినిమా సెంటర్ వద్ద అన్నా క్యాంటీన్ పునఃప్రారంభం, ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.